హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 26 మ్యాచ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. 26 మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తోని ఢిల్లీ క్యాపిటల్ తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్ల తేడాతోని ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్ రెండో విజయం అందుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ విజయం సాధించింది. అదేవిధంగా ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 26 ఢిల్లీ క్యాపిటల్తోని లక్నో సూపర్ జాయింట్ లక్నో వేదిక అయితే ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ 6 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ ఈ విజయం సాధించిందంటే అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్గా బౌలింగ్ వేయడం జరిగింది. 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. కేఎల్ రాహుల్ది, అదేవిధంగా నికోలస్ పూరన్, అదేవిధంగా మార్కోస్ స్టోయినిస్ వంటి కీలక ప్లేయర్ను మన కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడం జరిగింది. ఇదే మ్యాచ్లో మాత్రమైతే కీలక బలపాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి జాక్ ఫ్రేజర్, అదేవిధంగా రిషబ్ పంత్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. టోటల్గా ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఆల్రౌండ్ ప్రదర్శనతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన మన లక్నో సూపర్ జాయింట్ నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 167 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా లక్నో సూపర్ జాయింట్ జట్లో బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే కేఎల్ రాహుల్, అదేవిధంగా ఆశిష్ బదోని అద్భుతంగా రాణించడం జరిగింది. చివరిలో అర్షద్ ఖాన్ కూడా రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించడంతోనే మన లక్నో సూపర్ జాయింట్ నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 167 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళలో ఒక్కరు రాణించకపోయినా కానీ 130 పరుగులకి ఆల్అవుట్ అయ్యేది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే. ముఖ్యంగా చెప్పాలంటే ఆయుష్ బదోని అద్భుతంగా రాణించడం జరిగింది. చివరి వరకు ఉండి లక్నో సూపర్ జాయింట్ భారీ స్కోర్ చేసే విధానం కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. కేవలం 35 బంతుల్లోనే 55 పరుగులు చేయడం జరిగింది. 5 4 ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. దాంతో పాటు కేఎల్ రాహుల్ వచ్చేసరికి 22 బంతుల్లోనే 39 పరుగులు చేయడం జరిగింది. 5 4 ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి అర్షద్ ఖాన్ వచ్చేసరికి 16 బంతులు 20 పరుగులు చేయడం జరిగింది. రెండు ఫోర్లతో రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కీలక సమయంలో రాణించడంతోనే లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 167 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి బ్యాటింగ్లో అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. కెంటన్ డికాక్ కానీ, దేవదత్ పడిక్కల్ కానీ, మార్కోస్ స్టోయినిస్ కానీ, నికోలస్ పూరన్ కానీ, దీపక్ హూడా కానీ ఎవ్వరు కూడా రాణించలేదు. అందరు సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. వీళ్ళు మాత్రమైతే ఓటమికి ప్రధాన కారణం అయిపోయింది. లక్నో సూపర్ జాయింట్ బ్యాటింగ్లో రాణించకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఖలీల్ అహ్మద్ కానీ, అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, ముఖేష్ కుమార్ కానీ, ఇషాంత్ శర్మ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, అదేవిధంగా ఖలీల్ అహ్మద్ మాత్రమైతే లక్నో బ్యాటర్ల పైన అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. వీరిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే లక్నో సూపర్ జాయింట్ తక్కువ స్కోర్కు అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగంలో భీకరంగా రాణించడం జరిగింది. అక్షర్ పటేల్ 4 ఓవర్లు 26 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు 20 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. ఖలీల్ అహ్మద్ వచ్చి 4 ఓవర్లు 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అటు బౌలింగ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. 168 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి కేవలం 18.1 ఓవర్లోనే విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే పృథ్వీ షా అని, జాక్ ఫ్రేజర్, రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం జరిగింది. చివరిలో ట్రస్ట్ బూస్ట్ అండ్ సేవ్స్ మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసి డేవిడ్ వార్నర్ తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 24 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయి పీకల్లో కష్టాల్లో ఉన్న టైంలో జాక్ ఫ్రేజర్ అండ్ పృథ్వీ షా మాత్రమైతే మ్యాచ్ని ముందు నుండి నడిపించడం జరిగింది. వీళ్ళిద్దరు దాదాపు 40 పరుగుల పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. అదే ఈ టైంలో వచ్చేసరికి పృథ్వీ షా 32 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. 6 ఓవర్లతో రాణించడం జరిగింది. పృథ్వీ షాను వచ్చేసరికి ఆయుష్ బదోని అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి రిషబ్ పంత్, జాక్ ఫ్రేజర్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. దాదాపు 80 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ఈ తరుణంలోనే జాక్ ఫ్రేజర్ తన 55 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 30 బంతుల్లోనే 55 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 ఫోర్లు 5 భారీ సిక్సర్లతోని అతనితో పాటు రిషబ్ పంత్ వచ్చేసరికి
వచ్చేసరికి 24 బంతుల్లో 41 పరుగులు చేయడం జరిగింది. 4 ఫోర్లు 2 భారీ సిక్సర్లతోని రాణించడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి 170 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. 146 పరుగుల వద్ద రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. విజయానికి ఇంకా దాదాపు 25 పరుగులు 30 పరుగులు తేడా దూరంలో ఉన్నప్పుడు రిషబ్ పంత్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో వచ్చేసరికి ట్రెంట్ బూస్ట్ కానీ షే హోప్స్ కానీ మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ IPL 2024లో సెకండ్ విజయం నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్ పాయింట్ పట్టికలో వచ్చేసరికి 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఢిల్లీ క్యాపిటల్ రాగా 3వ స్థానం నుంచి 4వ స్థానానికి లక్నో సూపర్ జైంట్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని 2 విభాగాల్లో ఢిల్లీ క్యాపిటల్ రాణించడంతోనే మ్యాచ్ దక్కింది. IPL 2024లో సెకండ్ విజయం నమోదు చేసుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్ బౌలర్స్ మాత్రమైతే తేలిపోయారని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా రాణించలేదు. అందరు మాత్రమైతే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు ఈ మ్యాచ్లో మాత్రమైతే. మరి లక్నో సూపర్ జైంట్ గత మ్యాచ్లో చూసుకుంటే మయాంక్ యాదవ్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో అతను లేని లోటు అయితే స్పష్టంగా ఏర్పడడం జరిగింది. మయాంక్ యాదవ్ ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకో రకంగా ఉండేదైతే నాకు అనిపించింది. మయాంక్ యాదవ్ లేకపోవడంతోనే బౌలింగ్లో పూర్తిగా లక్నో సూపర్ జైంట్ తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం సాధించింది. మరి చూద్దాం తదుపరి మ్యాచ్ ఇరు జట్లు ఎలా ఆడతాయి, ఏ విధంగా ఆడతాయని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.